వ్యతిరేకంగా భారతదేశ బలవంతరి క్రియలను కూడా నజడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తంతో బ్రీచ్ వేస్తున్నాం దాన్ని నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతరి క్రియలు నజడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం దాన్ని నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతరి క్రియలు నజడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేరలో పనిచేసే బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి బలహీనపరచు బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే చేతపడి చెల్లంగి మాంత్రిక శక్తి బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి రికాల బరబర శకతరం ప్రతి మరణపు శక్తి బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి థ్యాంక్ యూ లార్డ్. రికాల మాందర గరబు రికాల భాష కదర్ గడ సర్ప రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తునామమున చెదగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా చిన్న బిడ్డల జీవితానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో భార్య భర్తల జీవితానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో యవనస్తుల జీవితానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్. ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికాల బరబర శకతరహుల్ మాందరకతరుహుల్ బాతరికెరివి బలహీన దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనతలు పరిచి బలవంతరి క్రియలన్నీ మంత్ర విద్య ఆత్మ క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాక్ రుబ్లాస్ శకతర ప్రతి ఒక్క చదువులకి ఉద్యోగాలకి భవిష్యత్ దినాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే విశ్వాసుల బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలు నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉర్రహుల్ బాందరగర ఆర్థిక పరిస్థితులు చేతులు కష్టార్జితానికి థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మనసుల మీద దాడి చేసే చేతబడి చెల్లింగి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకల బాబాదరు కురుమాందర గిరబదరు కిరబల జగదరి గిరబదరి గిరబ రదదదరిగిరబ దరిగిరబల శగదరు హలబరబర దరిగిరబ దరిగిరబు లక్రబల బరదరి గిరబల బరబర విశ్వరక్రు బ్లాందరి శిబిరి నూతనాత్మల రక్షణ నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి రక్షణాత్మైన మార్మల్స్ నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రికాల బలదరు హురమాందరు గిరదరి గిరబు లబరసగదర హలబర దరిగిరబ దరిగిర మాందరు గిరబ ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మతో ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ప్రతి ఒక్క నాటక పరిచే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలుగు లేకుండా నిద్రపతి కలిగించే బలవంతరికి మంత్ర విద్య ఆత్మకి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. వివాహాల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వ్యాపారాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రోహల్ మాందరగల బదరి క్రబలాందరు గురబు అవు అపోస్తుల పిలుపుకు, కాపరి పిలుపుకు, థ్యాంక్ యూ లార్డ్. ప్రవక్త పిలుపుకు, సువార్త పిలుపుకు, బోధక పరిచయకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషడగదరగిల బదిరబు దేవుని యొక్క చిత్తానికి, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, దర్శనాలు, పిలుపులు, తలాంతరు వ్యతిరేకంగా, అభిషేకం వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరిలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. విడుదల, ఆరాధన, అభిషేకం మనకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన వినగల చెవి, గ్రహించుకున్న మనసు, చూడగల కళ్ళు లేకుండా చేసే బలవంతుడి మంత్ర విద్య కార్యం నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన యొక్క ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపమని మధ్యలో శాపనాలు బదిలీ కొట్టివేసిన. థ్యాంక్ యూ లార్డ్. దుష్టి యొక్క అగ్ని బాణాలని నజరేయుడైన యేసుక్రీస్తు చలార్చి వేసిన మా ప్రాణాత్మ దేహాల, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, బిడ్డలు, కుటుంబాల, సంఘాల, సమస్తం చుట్టూ విరిచి నీవు జీవుల చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, యేసు నామల కంచె వేస్తున్న అగ్ని కంచెని ప్రాకారంగా విడుదల చేసిన దేవదూతల సమూహాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేసిన. థ్యాంక్ యూ లార్డ్. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెలు, ప్రాంతాలు ఏలుబడి చేసే సాతాను విగ్రహ బలిపీఠం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 21:10 ప్రకారం బెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి, రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన అనారోగ్యపు కాడులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. రిదదదర్శకతరుహుల్ మాందరగలబదరిగిరబు లబరజకదరిగిలబ సాందరగలబదరుహుల్ బాందరగలబదరిగిర బలాందరగిరబదరిగిరబు రహల్ బాదరగరబలబరిషకదరిగిరబరబు. పరిశుద్ధాత్మను ఆదినంత వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని, సహాయం చేయమని, వాతావరణ పరిస్థితుల అన్నింటినీ కూడా మీ స్వాధీనపరుస్తూ, ఓ మమ్మల్ని, బిడ్డలను, కుటుంబాల సమస్తాన్ని మీ స్వాధీనపరుస్తూ, పరిచయం అన్నింటిని మీ స్వాధీనపరుస్తూ, కుటుంబాలను మీ స్వాధీనపరుస్తూ, యేసు నామమును బట్టి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. షటకతరహల బరదరిగిరి బల సందరగల బదరుగురబు రహల్ బాందరగర బరబరదరిగిరి బిల బరదరిగిర బల దరుగురబ రదదదగరదదదరదదహుల్ బాందరగల దరుగులబ షకటకత రుగల బదరిగిరబు రిదదదరగర బల దరిగిరి బిలి బిలి జగదరిగిరి బిలి జిదదరిగిరి బిలి దరిగిర బరబ ఉరక్రబల బరదరుగుర బల బర జగద హరబల బరదరిగిరి బల దరుగుర బరబు రిగిరి బిలి 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 గిరి బిలి బిలి గిరి బిలి బిలి దరిగిలి బదరిగిలి బిలి దరిగిల బల దరుగుర బల బల దరుగురి బిల దరుగుర బల సందరగల బదరిగిర బరబు రహల్ బాందరగల దరుగుర బల షకడగదరగల బదరిగిరబ ఊరాండల గదరగల బా సాందరికి దిగిర బల బరిషకదరుగుల బరబదరిగిరబ ఉర్రడగరద రుహల బదరిగిరబ సదదరగర బల షకదరుగుల బల దరిగిర బలబు రక్రబ్ రబ్ లక్రబ్ లబ్ రక్రబ్ ల ఉరక్రబల బరదరుగురబు రకల మాందరగర బరబర బరిషకదరుగుల బల దరిగిరి బిలబ దరిగిరి బిలబి రికల బర బల బర దురుగురు బిల బర సగదరగర బర బర బరిషకదరగర బర 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 బరబు లకరమాందరగల బర బలాందరగర బల బర బర దురుగుల బల బర దరిగిరి బల హురబ బర గురు బల బర దురుగురు బిల బిలదరి రిసెతే త్రే క్రేబ్లే హెలే బిలి బిలి దరిగిలి బిలి బిదరిగిలి 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 బిలి బిలిబి రుబ బబ బబ రుబ బబ 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 రుబ బబ బల గురు బల 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 బర గురు బల తురుగుల బర బర దరిగిరి బరబు రే దరిగిలి బిలి హెలే బిలి బిలిబి దురాందరగర బల బర షకతరు హల బర బల దరిగిర బా సాందరగల బదర గలాందరగల బర బర దరిగిరాందరగర బర దరిగిరి బిలి బిలిబి రకల బదరుగుల బర షకతరుగల బదరిగిరి బిల దురుగురబు షటకదరగర బదరిగిరి బిల బర షకతరుగర బల దరిగిరి బల బర దురుగురబు రకర బల బర బల బర బల బర షకతరుగల బర దరిగిరి బిలి బిదరిగర బరబు రకల మమ మమ మ షకర బల బల మందురుగల బరబు రికల బర బల బర దరిగిరి బిలి బిలి దరిగిరి బిలి బిలి దరిగిరి బలబు షిటి టిటి డిగిరి బిలి బిదిరిగిరి బిల దరుగుర బల బరబు రతరకర బల బర బల దరిగిరి బిలి 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 ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు అందునే స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు అందునే హల్లెలూయా
సర్వశక్తుని నీడ ఎప్పుడు అందునే ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడ ఎప్పుడు ఉందునే తన రేఖలతో ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడ ఎప్పుడు ఉందునే దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెను ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే మార్గములందు నన్ను గావా దూతలు నాకుండు ఆమె మార్గములందు నన్ను గావా దూతలు నాకుండు రాతికి పాదములు తగులాకుండా నన్నెత్తి పట్టుకోను రాతికి పాదములు తగులాకుండా నన్నెత్తి పట్టుకోను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే సింహములను త్రాసు పాముల తొక్కి నడిచెదన్ సింహములను త్రాసు పాముల తొక్కి నడిచెదన్ సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే స్తుతిందన్ స్తుతిందన్ స్తుతి చేయుచు అందునే స్తుతిందన్ స్తుతిందన్ స్తుతి చేయుచు అందునే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా
నడిపించును. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెము. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం. నా యేసు యేసుని స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ముందునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ముందునే. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. మార్గములందు నన్ను కావా దూతలు నాకుడు, మార్గములందు నన్ను కావా దూతలు నాకుడు. రాత్రికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొను, రాత్రికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. సింహములను ద్రాక్షపాముల తొక్కి నడిచెదన్, సింహములను ద్రాక్షపాముల తొక్కి నడిచెదన్. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది, సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం. నా యేసు యేసుని స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ఉందునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ఉందునే. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడ ఎప్పుడు ఉందునే, ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడ ఎప్పుడు ఉందునే. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం. నా యేసు యేసుని తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్, తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెము, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం
నాకు కేడెము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం. నా యేసు యేసువే, మార్గములందు నన్ను కావా, దూతలు నాకుండు. మార్గములందు నన్ను కావా, దూతలు నాకుండు. రాత్రి పాదము తగులకుండా కనితి పట్టుకొను. రాత్రి పాదము తగులకుండా కనితి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం. నా యేసు యేసువే, సింహములను ద్రాక్షపాములను త్రొక్కి నడిచెదన్నమే. సింహములను ద్రాక్షపాములను త్రొక్కి నడిచెదను. సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది. సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే,
స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే 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 ఆమేన్ స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే ఆమేన్ స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే ఆమేన్ స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచు ఉందునే హల్లెలూయా ఆనందమే 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ శక్తి గల నీ వాక్ ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగును, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కరుణ మాకు దయచేయమని, వాక్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగులాగును, ప్రతి విధమైన చీకటి గిరిలని నాశనం చేయబడలాగును, నీ సిలువ చోటను మరుగు చేసుకుని మాట్లాడి సహాయం చేయమని, వాక్యమునకు విరోధంగా రూపమని ఏ ఆయుధం వర్ధలకు యేసునామమున కొట్టివేస్తుంది. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా పనిచేసే ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మల క్రియలను మనం ఏ విధంగా ఆత్మీయ ప్రార్థన ద్వారా విర్రగొట్టాలి. యేసుక్రీస్తు నామం పేరట ఆత్మహత్య అనేది బైబిల్ చాలా ఖండిస్తుంది ఆ విషయాన్ని. హల్లెలూయా. ఈ దినాల్లో, ఈ లాస్ట్ డేస్ లో ఈ స్పిరిట్స్ కూడా మనం చూడవచ్చు ఎంత విచ్చలుడిగా లోకంలో తిరుగుతున్నాయో మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా. ఈ రాత్రి కాల సమయంలో మనం చేయుచున్న ఆత్మీయ ప్రార్థనలో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏ కుటుంబాల్లో
అలాగే దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించి ఆ బలవంతుని క్రియలన్నింటిని కూడా మనం ఈ రాత్రి ఈ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా దాని క్రియలన్నింటిని కూడా విర్రగొడుతున్నాం. హల్లెలూయా. ఆత్మహత్య అనేది బైబిల్ ఏమాత్రం అంగీకరించని సత్యం. ఎందుకంటే నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞలో నరహత్య అంటే అర్థం ఏంటంటే ఎవరినో ఒకరిని చంపడం అనే కాదు అక్కడ అర్థం. వారికి వారు కూడా హత్య చేసుకోవడం కూడా అదే విధంగా వస్తుంది. బైబిల్ ఖండిస్తున్న విషయం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్న చాలా మంది వ్యక్తులు ఎందుకు ఎక్కువగా వాళ్ళు ఆ ఆత్మహత్యలోకి వెళ్తారంటే వారు ఒంటరిగా అయిపోయినట్లుగా భావిస్తూ ఉంటారు. హల్లెలూయా. సో ఎక్కువ ఆత్మహత్యలు లోన్లీనెస్ అంటే ఒంటరితనాన్ని బట్టి వాళ్ళు ఒంటరి వారు అయిపోయారన్న ఒక ఆలోచన భావంతోనే ఎక్కువగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి మంత్ర విద్య ఆత్మలు దాడి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ చెప్తున్న సత్యాన్ని ఇంకా చాలా ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయంటే భయం చేత కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ ఎవరి మీద అయితే ఈ ఆత్మహత్యల ద్వారా ప్రేరేపించి చంపడానికి చూస్తాయో ఆ వాళ్ళలో భయం చేత, ఇంతకుముందు చెప్పబడినట్లుగా ఒంటరితనం చేత, అలాగే ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఒక అపరాధ భావాన్ని కలిగించి, అలాగే హృదయంలో ఒక వేదనకరమైన పరిస్థితిని కలిగించి ఆత్మహత్యలు చేసుకునేలాగా ఈ ఆత్మలు క్రియ చేస్తాయి. అంతేకాదు కొంతమంది ఆత్మహత్యలు దేని ద్వారా చేసుకునేలాగా ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఉంటుందంటే అనారోగ్యాలు అంటే తీవ్రమైన రోగాలు, ఆ బాధలు, ఆ నొప్పులు భరించలేక బ్రతకడం కంటే ఇంకా చనిపోతేనే మంచిది అనే విధంగా ఈ మంత్ర విద్య ఆత్మల దాడి అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నటువంటి వారికి కనిపిస్తాయి. ఇంకా కొంతమందిలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఆత్మహత్యలు ప్రేరేపించే ఆత్మలు గర్వం ద్వారా వారు ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపిస్తాయి. ఇంకొంతమందిలో ఈ మంత్ర విద్య ఆత్మలు కొన్ని రకాల మాయలు అంటే భ్రమలు, ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ భ్రమలో బయటికి రాలేకుండా ఉంటారు. అటువంటి ప్రేరేపణల చేత ఈ మంత్ర విద్య ఆత్మలు కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తారు. అంతేకాకుండా కొంతమందిని ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ విధమైనటువంటి సహాయం చేయలేని నిస్సహాయులుగా ఉంటారు. నిస్సహాయతలోకి నెట్టివేసి వారి అంతటా వారు ఆత్మహత్యలు చేసుకునేలాగా ఈ మంత్ర విద్య ఆత్మలు దాడి చేస్తాయి. ఆమె అలాగే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించేవి ఎలా ఉంటాయంటే ఇలాంటి భావాలు విషాదకరంగా ఒక విషాదకరమైన విషయాల్లో వాళ్ళు నడిపించి, లేకపోతే గందరగోళ పరిస్థితుల్లోకి వాళ్ళు నడిపించి, నిస్పృహల మధ్యలో మరియు వారి మార్గం కోల్పోయినప్పుడు అంటే వాళ్ళు మార్గాన్ని గమ్యాన్ని చేరుకోనప్పుడు వాళ్ళ మార్గం ఏంటో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లోకి నెట్టివేసి ఈ యొక్క ఆత్మహత్యలు ప్రేరేపించే ఆత్మలు ఆ ప్రజలకి చనిపోయేలాగా వాళ్ళంతటా వాళ్ళ ప్రాణాలు తీసుకునేలాగా మంత్ర విద్య ఆత్మలు దాడి చేస్తాయి. ఏది ఏమైనా బైబిల్ చెప్తున్న సత్యం అయితే ఉంటే సూసైడ్ అనేది, ఆత్మహత్య అనేది బైబిల్ ఒక పాపంగా ఎంచుతుంది. హల్లెలూయా. సూసైడ్ అనేది, ఆత్మహత్యకి ప్రయత్నం చేయడం అనేది బైబిల్ ఒక పాపంగా ఎంచుతుంది. ఆమె చెప్తాం. సో ఇటువంటి పాపాన్ని ఏ ప్రజల జీవితాల్లో ఎక్కడా కూడా జరిగించబడడానికి దేవుడు అంగీకారం, ఆ ఆత్మను చోటు ఇవ్వకూడదని ఏ రీతిలో కూడా ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి ఆత్మహత్యలకి ప్రేరేపించే దురాత్మ శక్తుల ప్రభావాలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయాలి. ఆమె చెప్పారు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుతాం. ఇక్కడ పాత నిబంధన గ్రంథం అంటే సౌలు చక్రవర్తి గురించి మనం చదువుతున్నాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనం. యుద్ధములో
సౌలు ఓడిపోతుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి చేత బహుగా గాయములు నొందెను. వారి చేత బహుగా గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకూడనట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని ఆయుధములను మోయి వారితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. హల్లెలూయా. సో ఆ విధంగా సౌలు చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఆమెచడం. ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే ఇక్కడ హల్లెలూయా, సున్నతి లేని వ్యక్తి చేతిలో చనిపోవడం అతనికి ఇష్టం లేదు సౌలుకి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సౌలు పరిస్థితి ఓడిపోతున్నాడు, యుద్ధంలో ఓడిపోతున్నాడు. ఈ చాలా మంది ఈరోజు వాళ్ళ ఆత్మీయ జీవితంలోనో లేదా నిజమైన భౌతిక జీవితాల్లోనో ఉద్యోగాల్లోనో లేకపోతే వ్యక్తిగత జీవితాల్లోనో లేకపోతే చదువుల్లో కొంతమంది పాస్ అవ్వకుండా ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సంపాదించుకోలేక ఓడిపోతూ ఉన్నప్పుడు చాలా మంది పిల్లల్లో చూడండి మంత్ర విద్య ఆత్మలో దాడి చేయబడి ఆ పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ ఈ టైంలో అంటే ఈ కాలాల్లో ఎంతో మంది పిల్లలు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చదివించాలని వాళ్ళని మంచిగా హాస్టల్స్ లో ఇంకెక్కడెక్కడ పెట్టి మంచి కాలేజెస్ లో స్కూల్స్ లో వాళ్ళని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతుంటా ఉన్న టైంలో అంటే వాళ్ళ చదువుల్లో పైకి రాకుండా ఉన్నప్పుడు చుట్టూ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు తట్టుకోలేక కొంతమంది పిల్లలు నిజంగానే ఓడిపోతున్నాం అనుకుని అలా చాలా మంది ఏం చేస్తున్నారంటే సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నం చేయడమే కాదు అలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యవహారాల్లో ఓడిపోయినప్పుడు అది ఎలాగో ఆ నాశనకరమైనటువంటి పరిస్థితి నడిపిస్తుందని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు అలా చేయడం. హల్లెలూయా. సో వాళ్ళ ప్రేమ వ్యవహారాలు ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాల్లో పై స్థాయిలోకి వెళ్ళలేదన్న మనస్తాపాలకి గురై వాటి నిమిత్తమై వాటికి ఆ మనస్తాపాన్ని నేను ఓడిపోతున్నాను అని చెప్పి ఆ ఓడిపోయే స్థితిని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వివాహ జీవితాలు భార్యాభర్తల జీవితాలు ఆ భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలు వాగ్వివాదాల్లో ఓడిపోతున్నప్పుడు ఆ వివాహ జీవితంలో ఓడిపోతున్నప్పుడు వివాహ జీవితాల్లో ఓడిపోవడం అంటే భర్తకి భార్యతో కాకుండా వేరే స్త్రీలతో భార్యకి భర్తతో కాకుండా మరొక పురుషులతో ఇతర వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు ఇవి కూడా వాళ్ళ జీవితాలు ఓడిపోయిన స్థితిలుగానే భావించుకుని రకరకాల కారణాల ద్వారా ఇంకా వేరే రకాల కారణాల ద్వారా కూడా కుటుంబ బాధ్యతలను మోయలేక ఊడిపోతూ కుటుంబాన్ని ఏదలేక ఓడిపోతూ రకరకాలుగా ఆత్మహత్యలకు ప్రయత్నం చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాటలకి మాటలు గొడవలై పెరిగిపోయి అందులో కూడా అలా చేసి ఆత్మహత్యలకి వెళ్ళి మేలై మంత్ర విద్య ఆత్మహత్య చాలా కుటుంబాలని. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు సౌలు కూడా తానున్న యుద్ధంలో ఓడిపోతున్నానని గ్రహించుకుని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధాలు మోసే వ్యక్తితో కవచం మోసేవాడితో అంటున్నాడు, హల్లెలూయా, ఇదిగో ఈ సున్నతి లేని వ్యక్తి వచ్చి నన్ను పొడి చేయి అపహాస్యం చేయకుండానట్లు. అంటే చూడండి కొంతమంది వేరే వాళ్ళ అపహాస్యాలను బట్టి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఆ రోజు సౌలు కూడా వేరే రక్షణ లేని ఒక వ్యక్తి నన్ను అపహాస్యం చేసి నన్ను చంపడం కంటే నీ చేతిలో నేను రక్షించబడి నేను నీ చేతిలో చనిపోవడం రైట్ అని చెప్పి నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధాలు మోసే వ్యక్తితో సౌలు చెప్తాడు. హల్లెలూయా. అంటే ఇతరులో ఏముంది, ఒక గర్వం కనబడుతుంది సౌల్లో చచ్చిపోయేటప్పుడు కూడా. ఏంటంటే ఎవరో నన్ను అపహాస్యం చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ అపహాస్యాన్ని నేను భరించలేను, నన్ను ఒక మాట అంటే నేను తట్టుకోలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి అంటే తన ఆయుధాలు మోసేవాడిని అడిగాడు చంపేసేయమని చెప్పేసి అడిగినప్పుడు అతను ఏం చేస్తాడంటే మనం చూసినట్లయితే హల్లెలూయా ఏ విధంగా కూడా అతను అంగీకరించాడు. హల్లెలూయా. అతను అంగీకరించకపోవడాన్ని చూసి సౌలు తన కత్తి తీసుకుని ఆ కత్తితో తనే పడి చనిపోతాడు. అది ఆత్మహత్య. చూడండి సౌలు ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే యుద్ధంలో ఓడిపోతానన్న ఒక మనోవేదన మనస్తాపం
ఇంకోటి అపహాస్య పాలవుతానన్నటువంటి శత్రువు ఎదుట అపహాస్య పాలవుతానని చెప్పేటటువంటి ఆలోచన. ఈరోజు ఇలాంటి మంత్ర విద్య ఆత్మలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఆత్మహత్యకి ఎప్పుడు ప్రేరేపిస్తాయంటే, నేను ఓడిపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు, నేను ఒక చేతగాని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఇప్పుడు సౌలు అదే పరిస్థితి. సో ఇక నేను బ్రతకడం కంటే చనిపోవడం రైటు. సో ఎవరో చేతిలో చనిపోవడం కంటే, ఆ శత్రు చేతిలో చనిపోవడం కంటే నా దగ్గర ఉన్న వాళ్ళతో చనిపోవడం రైట్ అని ఆయుధాలు మోసే వ్యక్తిని, తన ఆయుధాలు మోసే వ్యక్తిని చంపేమని అడిగితే అతను చంపడు. సో ఇక ఏం చేస్తాడు, తనంతట తానే కత్తి తీసుకుని ఇంకా తట్టుకోలేక ఎలాంటి ఆ ఫ్రస్ట్రేషన్ అనే అనాలో దాన్ని తీవ్రమైన ఒత్తిడి అనొచ్చు, దాన్ని పూర్తిగా ఇక జీవితం మీద విరక్తి కలిగిన క్షణాలు. హల్లెలూయా. సో ఇంకా బ్రతకాలి అనే ఆలోచన అతనికి లేదు. ఆల్రెడీ ఇతను ఇంతకు ముందు కర్ణపిశాచ మంత్రాల దగ్గరికి, ఆ తంత్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సోది చెప్పించుకుంటాడు. హల్లెలూయా. సో అప్పటి నుంచి ఇంకా విపరీతమైనటువంటి తరుములాట సౌలు జీవితంలో మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. సో చూడండి, ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఒక వ్యక్తి మీద అటాక్ చేసినప్పుడు తరుముతూ ఉంటాయి. తరిమి ఆఖరికి వాటి టార్గెట్ ఏంటంటే, వాటి లక్ష్యం ఏంటంటే ఆ వ్యక్తిని చంపేయడం, ఆత్మహత్య అయినా చేసుకుని చనిపోవడం, లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ల ద్వారా వాళ్ళని చనిపోయేలా చేయాలి. సో ఇవే వాటి లక్ష్యాలు. సో ఇలాంటివి ఆత్మల ప్రేరేపణ ఎవరి జీవితాల్లో లేకుండా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరి కుటుంబాలు, ఎవరి సంఘాలు ఎవరు కూడా ఉండకూడదని, ఏ ప్రజలు అలా ఉండకూడదని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కుటుంబాలు మనస్తాపాలకు గురి చేసి ఓడిపోయామన్నటువంటి ఆలోచనలు, ఎవరో నన్ను అపహాస్యం చేస్తున్నారనే దిగులుతో, మనస్తాపంతో, హృదయాల్లో వేదన కలిగిస్తూ ఆత్మహత్య ప్రేరేపిస్తున్న బలవంతుడి క్రియలందరూ కూడా ఇప్పుడే నజరుడైన యేసు నామములో బంధిస్తూ వారికి లేస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు ఇంకొక మాటను మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో, శత్రు చేతిలో ఓటమి గాయపడిన తర్వాత గొప్ప భయం కారణంగా సౌలు తన కత్తిపై పడి తన ప్రాణాలను తీసుకున్నాడు. హల్లెలూయా. ఇది ఒక ఆత్మహత్య అయితే తనకు తానుగా చేసుకుంది. వెంటనే ఎవరినైతే చంపమని తన ఆయుధాలు మోసేవాడిని అడిగాడు, అతను కూడా ఏం చేసుకున్నాడు చూడండి. 31వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం తర్వాత వచ్చిన మనం చదవచ్చు. ఏం చేశాడంటే 5వ వచనం, సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. సౌలు ఆయుధాలు మోసేవాడు, తన యజమానుడు సౌలు చనిపోయాడని చెప్పి తను కూడా ఏం చేశాడంటే తన కత్తి మీద పడి చనిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఆత్మహత్యకు అసలు మనుషులు ఎలా వెళ్తారంటే, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఆత్మలు ఎలా ఒక వ్యక్తిని ఆత్మహత్య ప్రేరేపిస్తాయంటే, నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తాయి ఫస్ట్. సో దేని మీద వాళ్ళకి ఇక నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉండదు, ఇంక ఎవరి మీద నమ్మకం ఉండదు. సో వాళ్ళకి ఇంకేంటంటే ఆ నమ్మకం ఎప్పుడైతే కోల్పోతారో జీవితంలో, అప్పుడు ఆ టైంలో ఇక దేని మీద, ఎవరి మీద, ఏ రీతిలో కూడా దేవుడి మీద, ఎవరి మీద నమ్మకం లేకుండా పోగొట్టుకున్నప్పుడు విరక్తి కలిగి జీవితానికి మంత్ర విద్య ఆత్మలు ప్రాణాన్ని తీసేసుకునే ప్రేరేపణ కల్పిస్తాయి. ఆత్మ హత్యకు ప్రేరేపించే. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు, అతను కూడా ఆ విధంగానే ఒక నిస్సహాయత, భయాందోళనతో సౌలు యొక్క ఆయుధాలు మోసే వ్యక్తి రాజుకి సహాయకుడు హఠాత్తుగా అతని ప్రాణాలు కూడా తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చూడండి, ఎవరైనా చూడండి, స్నేహితులు, బంధువులు, లేకపోతే గాఢ స్నేహితులు, ఇలాంటి వాళ్ళు, ఈ ప్రేమికులు అని ప్రేమించుకుంటున్న వాళ్ళ అవతల వ్యక్తులు చనిపోయినప్పుడు ఏదో ఇలాగే విరక్తి కలుగో, లేకపోతే ఇంట్లో వ్యవహారాలు సరిగా లేక, వీళ్ళ కుటుంబాల్లో సరిగ్గా లేక, లేకపోతే పరిస్థితులు సరిగ్గా లేక, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళని బట్టి వీళ్ళు కూడా చచ్చిపోతారు. నేను ప్రేమించిన వ్యక్తి లేరు కాబట్టి అని ఈ వ్యక్తి, లేకపోతే నాతో స్నేహం చేసే వ్యక్తి చనిపోయాడని చెప్పి మరొక వ్యక్తి, నాతో బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ఇంకోరు. ఇది సోల్ టైప్ ప్రాణబంధకాల చేత ముడిపడినటువంటి బంధాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు కూడా ఒకరు చనిపోతే ఇలాగే చనిపోతారు. హల్లెలూయా. ఇక్కడైతే సౌలు ఆయుధాలు మోసేవాడికి సౌలుతో ఏం ప్రాణబంధం లేదు, కానీ సౌలే చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోతే అతను చనిపోయిన భయానికి ఇతను మనస్తాపం చెంది నిస్సహాయతతో ఆ భయంతో చనిపోయాడు అనమాట ఈ యొక్క పనివాడు, ఆయుధాలు మోసేవాడు.
కానీ లోకంలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు ఎంత విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే ఈ ప్రాణబంధకాలు ఎవరిలో అయితే ఉంటాయో ఒకరినొకరు వాళ్ళకంటే వాళ్ళ ప్రాణాల కంటే మిన్నగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తారు. వాళ్ళ ప్రాణం వీళ్ళ ప్రాణం ముడిపడి ఉంటారు. హల్లెలూయా. సో ఆ బంధకం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తి చనిపోగానే యువతల వాళ్ళు అంటే ఒక కవలలో ఎలాగా జరుగుతుందో అలాగనమాట ఈ ప్రాణబంధకాలు. హల్లెలూయా. సో అలాగే వీళ్ళు ఆ ప్రాణం ఒకళ్ళది పోతే ఇంకో ప్రాణం కూడా తీసేసుకుంటారు బలవంతంగా. అలాంటివి కూడా ఈ లోకంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఈవిల్ స్పిరిట్ వర్క్స్. ఇవి ఈ దేశాలు ఏ రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, దేవుని ప్రజలు కానీ ఎవరి కుటుంబాల్లో కూడా, సంఘాల్లో కానీ, సావుకులు, విశ్వాసాలు ఎవరి కుటుంబాల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సంసోన్, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25 నుంచి 30 వచనం. వారి హృదయములు సంతోషంతో నిండియుండగా వారు మనం పరిహాసం చేయుటకును సంసోను పిలిపించుదాము రండని సంసోను బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యన అతని నిలువబెట్టి పరిహాసం చేయగా సంసోను అతని చేతిని పట్టుకొని బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములు నన్ను తడవనిచ్చి విడవము, నేను వాటి మీద తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ అక్కడ ఉండేది. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుండ్రి. గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండ్రి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతును ఒకదాని ఎడమ చేతున పట్టుకుని నేను ఫిలిష్తీయులు చనిపోదునుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున జనులందరి మీద పడిన మరణకాలమున అతడు చంపిన వారి జీవితంలో గట్టిగా ఆమె చెప్దాం. సంసోను చూడండి, హల్లెలూయా, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనిషినిగా ఉండవాలని దేవుడు తలంచాడో దానికి వ్యతిరేకంగా సంసోను జీవితం బహు దుర్భరంగా అనుసరించబడింది. హల్లెలూయా. చూడండి, వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు శత్రువులు, ఫిలిస్తీన్లు. అది ఈ సంసోను చూసి, హల్లెలూయా, ఈ ప్రార్థన వెనక మంచి ఉద్దేశం అయితే లేదు గాని ఒక వ్యక్తిగతమైన పగా సాధింపు కనపడుతున్నాయి. ఆత్మహత్యకు ప్రేరేపించబడే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ వ్యక్తుల్లో ఉన్నప్పుడు పగ, వ్యక్తిగత సాధింపు తీర్చుకోవడానికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. హల్లెలూయా. సో అలా ఇవి ప్రేరేపిస్తాయి. హల్లెలూయా. మొత్తానికి ఏం జరిగిందంటే తను ఆ శత్రువులందరినీ చంపడానికి ఈ విధమైనటువంటి ప్రార్థన చేసి ఏం చేశాడంటే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ, ఆ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. హల్లెలూయా. ఫిలిస్తీయుల శత్రువు. ఇక్కడ సంసోన్లో మనకు కనబడుతుంది ఏంటంటే ఒక పగ, వ్యక్తిగతమైనటువంటి అతని జీవితంలో ఒక పగ సాధింపు తీర్చుకోవడానికే ఆ విధమైనటువంటి పని చేశాడు. హల్లెలూయా. ఆత్మహత్యలు చేసుకోవడానికి మంచి ఉద్దేశాలు ఏమి ఉండవు, మంచే లేదు అందులో. కాబట్టి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు ప్రేరేపించేవి మంచి ఉద్దేశాలు లేకుండానే, చెడు దృక్పథాలతోనే
ఆ వ్యక్తుల మీద తీవ్రమైన దాడి జరిగేలా చేస్తాయి. ఆమె చెప్పు. న్యాయాధిపతుల గ్రంథంలోనే 9వ అధ్యాయంలో 50 నుంచి 55 వచ్చి తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం మీదకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాని కాల్చుడు గోపుర ద్వారం నొద్దకు రాగా స్త్రీ అబీమెలెకు తల మీద తిరగబడి ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలం పగిలింది. అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటులను త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరును అనుకోనుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చాను. ఆమె చెప్దాం. హల్లెలూయా. చూడండి, అబీమెలెకును మనం చూసినట్లయితే ఇక్కడ హల్లెలూయా ఏ విధంగా ఇతని చావు కూడా మనం చూడవచ్చు. ఎలాంటి చూశాడు, ఇది ఆత్మహత్య. ఇజ్రాయెల్ మీద ఈ రాజు ఎలాంటి వాడంటే క్రూరమైన వాడు. హల్లెలూయా. అతని చెడుకు, అతని కీడు పనులకు, అతని యొక్క దుష్ట ప్రవర్తనకి హద్దులే లేవు. ఆమె చెప్దాం. మరియు చాలా మందిని చంపిన తర్వాత మరియు అతని 70 మంది సహోదరులు 69 మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత దేవుడు అతన్ని ఆపడానికి ఒక స్త్రీని అనుమతించాడు. అతని సహోదరులు చూడండి 69 మందిని చంపిన తర్వాత అతన్ని ఆపడానికి ఒక స్త్రీని దేవుడు అనుమతించాడు. ఆమె అతని తలపై ఒక మిల్లు రాయిని పడేసిన తర్వాత అతను చాలా గాయపడ్డాడు అబీమెలెకు. అయితే అతని గర్వం హల్లెలూయా అతన్ని తన ప్రాణాన్ని తీసుకునేలా చేసింది. ఆమె రాయి వేయంగానే ఇతనేం చనిపోలేదు. హల్లెలూయా. గాయం అయితే పెద్దగా తగిలింది, కానీ ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయానన్న అవమానం నాకు రాకూడదని చెప్పి ఆ గర్వపు ఆలోచన చేత తాను తన ఆయుధాలు మోసే వ్యక్తి చేత చంపించబడేలాగా కోరుకున్నాడు అనమాట. హల్లెలూయా. చూడండి, ఇతరులు అబీమెలెకు ఒక క్రూరమైనటువంటి రాజు, చెడ్డ పనులు చేసే వ్యక్తి, గర్విష్టి బాగా. సో అతను గర్వం మూలంగా అతను ఏం చేసుకున్నాడంటే ఎవరో ఒకరి చేతిలో నేను చనిపోవడానికి నేను ఇష్టపడతలేదని చెప్పేసి తన ఆయుధాలు మోసే వ్యక్తితో పొడిపించుకొని చనిపోతాడు. ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేవి. ఎలాగంటే ఇతరులు ఏదైనా ఒక మాట అన్నప్పుడు, అది భార్య భర్తల జీవితంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, నేను మాట పడాల్సిన అవసరం లేదు, నేను మాట ఎందుకు అనిపించుకోవాలని ఆ మాటల ద్వారా, ఆ మనస్పర్ధల ద్వారా ఆత్మహత్యలు చేసుకుని, అలాగే మంత్ర విద్య ఆత్మలు భార్య భర్తల జీవితాల్లో ప్రేరేపించి, అలా బయట సమాజంలో కూడా అలా ప్రేరేపించి ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో ఇలా మనస్పర్ధలకు గురయ్యేలా చేసి ఆత్మహత్యలు ప్రేరేపించే ఈ మంత్ర విద్య బలవంత డిగ్రీలు ఎక్కడ ఎవరి కుటుంబాల్లో ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడదు కాక. ఆమేన్. దేవుడు చెబుతున్నాడు, ఎంత మాత్రం గర్విష్ఠులుగా జీవించే వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదు ఈ రోజుకైనా సరే. ఆమేన్. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. 17:23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతని పాతిపెట్టింది. తాను చెప్పిన ఆలోచన అక్కడ జరగకపోవడం చూసి అహీతోపెలు ఏం చేసుకున్నాడంటే ఒక భయంతో, ఒక తిరస్కరణకు గురయ్యి పూర్తి నిస్సహాయత కారణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా మంది చూడండి, వారు ఇచ్చిన సలహా ఎదుటి వ్యక్తి వినలేదనుకోండి, ఆ వ్యక్తి అంటే వీళ్ళు ఇచ్చే సలహాలు కూడా చెడ్డవి. అహీతోపెలు ఆలోచన మంచి ఆలోచన కాదు.
ఆ మంచి ఆలోచనలు ఇవ్వకపోవడానికి కూడా కారణం ఎదుటి వ్యక్తికి ఇచ్చే కారణం ఏంటంటే ఇతని మీదకి ప్రమాదం రాకుండా, ఇతని మీదకి నేర రూపాలు రాకుండా, ఇతని మీద తప్పు పట్టకుండా ఉండడానికి, సేఫ్ అంటే ఒక జాగ్రత్తగా తనను తాను కాపాడుకోవడానికి ఇతనిచ్చే సలహాలని ఎదుటి వ్యక్తి తీసుకోకపోతే, ఆ తీసుకోనందువల్ల రేపు మరలా నేను నా సలహాని వాళ్ళు పాటించలేదు, నా గురించి తెలుసుకోవద్దు, నేను ఎలాగైనా సరే చిక్కుపడతాను, మరలా నాకు పరీక్ష, నాకు సమయం ఉంది, నన్ను వాళ్ళు చంపేస్తారు, దావీదు నా మాట తీసుకోవట్లేదని చెప్పి ఒక భయం చేత, ఒక నిస్సహాయత చేత, ఒక తిరస్కరణ చేత తన ఆలోచన వినిపించుకోలేదని చెప్పి తన రేపొద్దున ఎలాగైనా దావీదు చేతిలో తనకు భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంటుందని భయంతో ముందుగానే తనందరూ తానే సూసైడ్ చేసుకుని చనిపడతారు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసేటటువంటి ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మలు ముందుగానే వాళ్ళని ఏం చేస్తాయంటే రేపొద్దు నీ జీవితం ఎలా అయిపోద్ది, నీ పరిస్థితులు ఎలా అయిపోతాయి, నీకంటూ రేపొద్దున వారి నుంచి శ్రమ ఉంటది, వారు ఇలా అనేస్తారు నిన్ను, ఇదిగో నీ మాట వాళ్ళేం వినిపించుకోవట్లేదు, రేపొద్దున నీకు భయంకరమైన పరిస్థితి ఉంది, నీకు వాళ్ళు చంపేస్తారు, ఎన్నో రకాల భయాలు పెట్టి, ఎన్నో రకాల ఆందోళన గురి చేసి, ఎన్నో రకాల తిరస్కరణ గురి చేసి వాళ్ళంతలో వాళ్ళు ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి ఆత్మహత్యకు నడిపించే ఆత్మ. ఈ రాత్రి కాలశలు ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి బలిపీఠాలు విరగొడుతున్నాయి. 21 ఆమె. ఇంకా మనం చూడొచ్చు ఇంకో వ్యక్తిని, ఇజ్రాయెల్ యొక్క దుష్టరాజు పూర్తిగా ఓటమిని ఎదుర్కొన్నందున జిమ్రీ అసలు పూర్తిగా ఓటమిని ఎదుర్కొన్నందుకు, ఓడిపోయినందుకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆమె చాలా మందికి ఓడిపోతున్నారంటే ఎంత ఫీల్ అయిపోతారంటే ఇంకెందుకు బ్రతకడం, ఓడిపోతే ఒకసారి ఓడిపోతే 2 సార్లు ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం, ఎప్పుడు ఓడిపోతానికే అని ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోకూడదు. ఇంకా నాకు నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఓడిపోయినందుకు, ఒకసారి జరగనందుకు కొంతమంది వాళ్ళ వ్యాపారాల్లో నష్టపోయి, డబ్బు నష్టపోయి, ఇంక జీవితం అంతా ఈ అప్పులు నేను కట్టలేనని చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది లేరు. ఆత్మహత్య చేసుకుని మంత్రి విద్య ఆత్మలు దాడి ఫైనాన్షియల్ ఏరియాలో ఈ విధంగా దాడి చేస్తాయి. ఆమె చూడం కొంతమంది ఆర్థిక పరిస్థితులు తీర్చలేక, రుణకాయలు విడిచివేయబడలేక, వాళ్ళ కుటుంబ భారాలను మోయలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన వాళ్ళు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి దేవుడు విడుదలిస్తున్నాడు. ఆమె చూడు. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4. ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా శిక్ష విధింపగా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల వద్దకు పెద్దల యొద్దకు 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా వెండి నాణెములు దేవాలయం. అతడు ఏం చేశాడు? ఆ వెండి నాణాలు తీసుకెళ్లి దేవాలయంలో పారేసి పోయి ఊరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఇస్కరియోతు జీవితంలో ఈ సూసైడ్ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడినటువంటి ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆత్మని ఇక్కడ కొంచెం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, హల్లెలూయా, యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత ఇతనికి తెలిసింది. హల్లెలూయా. ఇతను మనం చూసినట్లయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ 3వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఆయనకు శిక్ష విధించబడిందని చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు తీసుకొచ్చాడు. మళ్ళా హల్లెలూయా. ఇక్కడ యూదా పశ్చాత్తాపడి దేవుని కృప మీద ఆధారపడలేదు. ఆమె చెప్తాం. అందుకని ఇక్కడ మనం అర్థం, తాను చేసిన అనేక పాపాలకు మరో దాన్ని చేర్చాడు. అతడి దుఃఖం కేవలం లౌకికమైంది, ఆత్మీయమైనది కాదు. ఆత్మానుసారమైన దుఃఖం రక్షణను తీసుకొస్తుంది, నెమ్మదిని తీసుకొస్తుంది, మనశ్శాంతిని తీసుకొస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం సమాధానం తీసుకొస్తుంది, మారు మనసును తీసుకొస్తుంది. కానీ ఇతనికి వచ్చింది లౌకికానుసారమైన దుఃఖం.
సో ఏం చేశాడంటే ఇతను చేసినటువంటి తప్పు, ఇది నేను చేసిన తప్పు అని తెలుసుకుని కూడా ఏం చేశాడు? ఈ మాటకి ఒక మాట చదువు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. పౌలు ద్వారా దేవుడు ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖ లక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. ఈ మారు మనసు పుట్టించదు. అయితే లోక సంబంధమైన కలుగ చేయను. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకి యేసు ప్రభువును అప్పగించినందుకు వచ్చిన దుఃఖం ఎలాంటిదంటే లోకానుసారమైన దుఃఖం గాని దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. అది మారు మనసు కలిగిన దుఃఖం కాదు. అందుకని ఏం చేస్తున్నాడంటే తిరిగి వెళ్ళి ఆ వెండినాల ఇచ్చేద్దామని చూస్తున్నాడు. ఆమె చూద్దాం. అందరూ ఎరిగినట్టుగానే యేసు ఏ తప్పు లేని నిర్దోషి అని ఇస్కరియోతు యూదాకు కూడా తెలుసు. ఆమె చెప్తాం. తాము పాపం చేశామని మరి కొందరు దుర్మార్గులు ఒప్పుకున్నారు. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టకుండా కేవలం ఒప్పుకుని ఊరుకోవడం అర్థం. అతను పశ్చాత్తాపడ్డాడు, కానీ పశ్చాత్తాపడి వెళ్ళి యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడగలేకపోయాడు. చాలా మంది ఈరోజు అయ్యో నేను చేసిన తప్పు, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, నేను ఇలా చేసి నీతిమంతుడిని అప్పగించాను, ఇవన్నీ ఓకే, తెలుసుకున్నావు తప్పు చేసావని. తెలిసిన తర్వాత వెళ్ళి ఒప్పుకుని క్షమాపణ మాత్రం అడగరు. ఎవరి విషయంలో తప్పు చేశారో, ఏ మనిషి విషయంలో వాళ్ళు అపార్థం చేసినా చేయకపోయినా నిజంగా అప్పగించాడు. ఇక్కడ ఇస్కరియోతు అయితే కావాలని అప్పగించాడు. మరి కావాలని అప్పగించినప్పుడు అది ఎంత భయంకరమైన పాపం. సరే అప్పగించావు, అది తప్పైందని తెలుసుకున్నావు. తప్పైందని తెలిసిన తర్వాత ఆ నేరానికి శిక్ష పడిద్దిగా. మరి ఆ నేరానికి శిక్ష పడిద్దని తెలిసి కూడా మా పశ్చాత్తాపం కలిగిన తర్వాత వెళ్ళి ప్రభువునైనా సరే నన్ను క్షమించు ప్రభు, నేను ఇలా చేశానంటే మన యేసు ప్రభు క్షమించేవాడు కదా. ఆయన ఎంతమందిని క్షమించరా? ఎంత ఘోర పాపలను క్షమించరా? పాపాత్మురాలైన స్త్రీని క్షమించలేదా? పచ్చి వ్యభిచారం చేత రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీని క్షమించలేదా? ఎంతో మంది భయంకరమైన రోగాల చేత పాపాల చేత పీడించబడిన వారిని యేసుప్రభు క్షమించలేదా? ఎన్నో రకాల ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ క్షమించాడు. మరి నువ్వు అక్కడ ఆయనకు శిష్యుడివి, 12 మందిలో ఒక శిష్యుడినా. ఆ శిష్యుడికి యేసుప్రభు క్షమాపణ ఆయన క్షమించి హృదయం ఉందని యేసుప్రభుకి యూదాకు తెలుసు. కానీ ఇతనికి మాత్రం ఆయనకు వచ్చిన పశ్చాత్తాపం లోకానుసారమైంది కానీ దైవ చిత్తానుసారమైంది కాదు. లౌకికంగా ఆలోచిస్తున్నాడు కానీ, అంటే లౌకికంగా ఆలోచించడం అంటే ఎట్లాగంటే నేను ఇలా యేసు ప్రభుని అప్పగించడం వల్ల లోకం అంతా నన్ను ఏమనుకుంటారు, వీళ్ళందరి ముందు నేను ఎలా ఎలాంటి ఆలోచన వస్తాయి చూడండి లౌకికంగా ఆలోచించడం వల్ల. కానీ ఆ దేవుని కృప మీద ఆధారపడిన వాడైతే తను చేసిన పశ్చాత్తాపానికి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ పొందుకొని ఏం జరిగేది? ఖచ్చితంగా క్షమాపణ వచ్చేది. కానీ ఇతను ఏం చేశాడంటే పాపాన్ని విడిచిపెట్టకుండా కేవలం ఒప్పుకొని ఊరుకోవడం వ్యర్థం. ఈరోజు చాలా మంది మీద ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ ఆత్మహత్యకి ఎలా తీసుకుపోతున్నాయో తెలుసా? వారు పాపాన్ని ఒప్పుకుంటున్నారు కానీ దాన్ని విడిచిపెట్టట్లా. వాళ్ళు చేసేది పాపం అని వాళ్ళకి తెలుసు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టట్లా. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ఆ పాపం పట్టిస్తుంది ఆ వ్యక్తిని ఆత్మహత్యకు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయంటే వాళ్ళు పాపం చేస్తున్నారని మనకు తెలుసు. ఇప్పుడు తాగే వ్యక్తికి తాగకూడదని తెలుసు, కానీ తాగుతాడు. పాపంలో తిరిగే వ్యక్తికి పాపం అని తెలిసి చేసేది, అయినా పాపం చేస్తారు. కానీ నేను తప్పు చేస్తున్నాను, నేను బాధపడేలాగా నేను పాపం చేస్తున్నానని చెప్పి అలాగా తెలుసుకుంటారు, కానీ దాన్ని విడిచిపెట్టరు. అది వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేసే ఆత్మహత్యకి ప్రేరేపించే ఆత్మను కూడా పాపం చేసే అన్న విషయాన్ని తెలిసినా సరే ఒప్పుకోవడం కంటే ముందు విడిచిపెట్టను. హల్లెలూయా. విడిచిపెట్టనివ్వకపోతే ఇంకా పాపం పట్టించి వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. ఆమె చెప్తాం. ఎలాగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదివితే అర్థమైంది దీని గురించి ఇంకొంచెం లోతుగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఏమనుందంటే, అతిక్రమమును దాచిపెట్టువాడు ఎవరైతే విడిచిపెడతారో వారి కనికరం, దేవుని కనికరం పొందుతారు. ఇస్కరియోతు యుద్ధ అతిక్రమాలని చేసిన అతిక్రమం అని తెలుసుకున్నాడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఈ రోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి ఆత్మహత్యలు ఎలా చేసుకుంటున్నారంటే, వాళ్ళు చేసింది పాపం అని తెలుసు, ఆ పాపాన్ని విడిచిపెట్టడం మాత్రం జరగట్లా. అందుకే ఆ పాపం వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. ఆ పాపం యొక్క జీతం ఏంటి? మరణం.
మరి ఆఖరికి ఆ పాపం 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 విడిచిపెట్టినందువల్ల ఆ ప్రాణాలే తీసేస్తుంది ఆమె. ఎన్ని కుటుంబాలు ఈరోజు ఇలా, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది భార్య భర్తలు. హల్లెలూయా. యూదుల అధికారులు అయితే యూదా కన్నా మరింత కఠినులని నిర్దయులని భ్రష్టులని తమ ప్రవర్తన ద్వారా బయట పెట్టుకున్నారు. మాకెందుకు, మాకు సంబంధం లేదంటున్నారు. యేసు ప్రభువుని నమ్మేస్తున్నారు. ఆమె చెప్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇస్కరియోతు యూదా ఆత్మహత్యం చేసుకున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి తనను తాను హత్య చేసుకోవడం ఇది చాలా భయంకరమైన పాపంగా యూదులు ఎంచేవారు. హల్లెలూయా. ఇతరులను చంపడానికి ప్రజలకు హక్కు లేనట్టుగానే తనను తాను చంపుకోవడానికి కూడా వారికి హక్కు లేదు. గట్టిగా ఆమె చెప్తాం. కానీ ఏం జరిగింది? ఇస్కరియోతు వెళ్ళి ఊరి పెట్టుకుని చనిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుకు ద్రోహం చేసిన తర్వాత తీవ్ర నిరాశ అపరాధ భావంతో యూదా పాపం యొక్క భారాన్ని మోస్తూ అతన్ని ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసేటటువంటి ఆత్మహత్య ప్రేరేపించే ఆత్మలు ఏం చేస్తాయంటే, తీవ్రమైన నిరాశకు అలాగే అపరాధ భావంలోకి తీసుకెళ్లి పాపం యొక్క భారాన్ని మోయలేక వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు. ఇవి కుటుంబ భారాలు కాదు, పాప భారాలు. హల్లెలూయా. పాపం యొక్క భారం మోయలేకే క్రీస్తుని అప్పగించినటువంటి అపరాధ భావం యూదాలో ఉండిపోయి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎలా ఆత్మహత్య ప్రేరేపణ వచ్చిందో అతను చూడ మనస్తాపానికి గురై వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు, క్షమాపణ పొందుకోకుండా. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. ఇంకొంతమందిని మనం చూడొచ్చు. ఆదికాండం 27వ అధ్యాయం 27:46 వచ్చిన చదువు. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది ఈ దేశస్థురాలైన ఏమంటుంది? హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలతో పెళ్లి చేసుకుని యాకోబు పెళ్లి చేసుకుని నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం. రిబ్కా అంటుంది. ఆమె చెప్తాం. రిబ్కా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకో మాట 28వ అధ్యాయం 5లో కూడా ఏమంటుంది? 28:5లో యాకోబును పంపివేసెను, అతడు అద్దనారాములో ఉన్న సిరియా వాడకు బెత్లెహేము కుమారుడు యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళిన ఆమె. సో రిబ్కా యాకోబుని పంపేసింది మేనమామిగా తన అన్నింటికి. ఇక అంటుంది ఈ ఏశావు చేసుకున్న భార్యలు హేతు కుమార్తెల వల్ల ఏమైపోయానంటుంది. హల్లెలూయా. విసిగిపోయా నేను అంటుంది. గట్టిగా ఆమె చూద్దాం. వారి వల్ల నా ప్రాణం విసిగి చెంది ఉంది అంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రిబ్కా ఏ విధంగా బాధపడుతుందో మనం గమనించినట్లయితే, నా ప్రాణం విసిగిపోయింది అంటే ఎవరి ప్రాణాలు విసిగిపోతే వాళ్ళే ఆత్మహత్యలకి ప్రయత్నాలు చేసుకునే ప్రాణం విసిగి చెందింది అంటుంది రిబ్కా. రిబ్కా ప్రాణం ఎందుకు విసిగి చెందింది? కుటుంబ కలహాల వల్ల. ఈరోజు మంత్ర విద్య ఆత్మల దాడులు ఎలా ప్రాణాలు తీస్తున్నాయంటే, కుటుంబంలో ఇలాంటి కలహాల వల్ల, అత్త కోడల మధ్య సమస్యలు, లేకపోతే ఇంకా చాలా మంది ఇలాగే. రిబ్కా అయితే తన కోడల వల్ల ఆ సమస్యను అనుభవిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇద్దరు కవల కుమారుల మధ్య శత్రుత్వం ఏశావుకి యాకోబుకి. అందుకే యాకోబుని తీసుకెళ్లిపోయి ఎక్కడ ఉంచింది? వెళ్ళిపోమని చెప్పి మేనమామ ఇంట్లో. ఆమె సొంత అపరాధం కారణంగా ఆమె ప్రాణం విసిగిపోయింది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కలహాలకి కారణం వాళ్ళ సొంత అపరాధాలకి రిబ్కా చేసినట్టు చేస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల జీవితాల్లో శత్రుత్వాలకి కారణాలు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు అయితే పెద్ద కొడుకు మధ్య, చిన్న కొడుకు, వీళ్ళిద్దరి మధ్యలో అక్క, పెద్ద అక్క, చిన్న, ఇలా ఫ్యామిలీస్ లో పెద్ద కోడలు, చిన్న కోడలు, పెద్ద అల్లుడు, చిన్న అల్లుడు, వీళ్ళే గొడవలు పెట్టుకుని వీళ్ళే వాళ్ళని ఎక్కువగా వాళ్ళ తక్కువగా రకరకాల ఒకటని కాదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి. రిబ్కా అయితే చిన్న ఆయన్ని ఎక్కువగా ప్రేమించింది యాకోబుని. అతన్ని కాపాడుకోవడానికి ఆ మేనమామ ఇంటికి పంపించింది. మరలా ఇక్కడేమో ఈ ఏశావు పెళ్లి చేసుకున్నటువంటి హేతు కుమార్తెల వల్ల, కోడల వల్ల కుటుంబంలో కలహాలు వచ్చేసేసి మరి ఇక్కడ ఏమొస్తున్నాయి? గొడవలు అయిపోయి ప్రాణం విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. ప్రాణం విసిగిపోయిందంటే అర్థం ఏంటి? చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటాను. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని.
ఎందుకని కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళ భర్తలతో భార్యలతో, అసలు వీళ్ళ మాటలు ఏంటంటే చచ్చిపోవాలనిపిస్తుంది, వీళ్ళ ప్రాప్తం చూస్తుంటే ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, వీరి అవమానాలు చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది, వీరనేవి చూస్తాను. ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ యొక్క ఆత్మహత్య ప్రేరేపించే ఆత్మలే, కుటుంబ కలహాలు పెట్టే ఆత్మలే మంత్ర విద్య ఆత్మలు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా కుటుంబాల మధ్య కలహాలు పెడితే అత్త కోడలు అల్లుళ్ళ మధ్య, అత్తలు తాగినవాడు అత్త మమ్మల్ని, అలాగే తల్లిదండ్రులు బిడ్డల మధ్య కలహాలు పెట్టి ఆత్మహత్యలు ప్రేరేపించి ప్రాణాలు విసిగిస్తూ ప్రాణాలను తీసుకునేలా చేసే ఈ మంత్ర విద్య బలవంతుడి ద్వారా ఏలువేరు చేసి ఆత్మక్రియ నజడనే యేసుక్రీస్తు బంధించడానికి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ఎంత మందో ఉన్నారు. ఏలియా అయితే మనం చాలా సార్లు ఆయన గురించి ప్రవక్త గురించి ధ్యానం చేశాం. శారీరకంగా మరియు మానసికంగా అలిసిపోయి ఆయన ఏం చేశాడంటే చనిపోవాలనుకున్నాడు. ఆ బదరీ వృక్షం కింద మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా ఏ విధంగా చనిపోవాలనుకున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. 19:4 ఏముందంటే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మనోదుఖం వల్ల అలిసిపోయాడు. అంతకుముందు 450 మంది బయలు ప్రకటనలు చంపిన వ్యక్తి ఇప్పుడు యెజబెలు, ఆహాబు యెజబెల్ రాని ఒక ప్రకటన ద్వారా రేపు ఈ పాటికి నేను చంపేస్తానన్న మాటకి శారీరకంగా మానసికంగా అలిసిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. శారీరకంగా అలసిపోయి మానసికంగా అలసిపోయిన వాళ్ళ మీద ఈ మంత్ర విద్య ఆత్మ దాడులు ఎలా ఉంటాయంటే ప్రాణాలు తీసుకునేలాగా ప్రేరేపిస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఏలి ఎవరే శారీరకంగా మానసికంగా అలిసిపోయేలా చేసి మంత్ర విద్య ఆత్మల దాడులు ఎవరినైతే ఆత్మహత్య ప్రేరేపిస్తున్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అవన్నీ నాశనం చేయబడిన కాక వాటి క్రియలు ఆమె చెప్తాం. సో ఈ విధంగా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు కృప ఏంటంటే కొంతమంది తప్పించబడ్డారు, కొంతమంది అయితే కీడులోనే పడిపోయారు. హల్లెలూయా. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11లో మనం చదివినట్లయితే, పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భం నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడవకపోతిని. యోబు అయితే ఏకంగా పుట్టినప్పుడే చచ్చిపోతే బాగుండేది, నేను ఎందుకు భూమి మీదకి నా తల్లిగా ఉంది అని తన జన్మదినాన్ని తను ఏం చేసుకుంటాడంటే శపించుకుంటున్నాడు. ఆమె చెప్తాం. సో ఇద్దరు యోబు ఎంత భయంకరంగా తన జన్మదినాన్ని శపించుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. యోబుకి జీవితం మీద ఎంత విరక్తి కలిగిందో ఈ పదాలు బట్టి మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. అంటే తనకున్నటువంటి దేవుడి మీద నమ్మకం పోగొట్టుకుని మరణం నందు పడే పరిస్థితి మాట్లాడు. అలాగే మనం చూడొచ్చు కొన్ని మాటలు ఇంకా ఆయన మాట్లాడే మాటల్లో 20వ అధ్యాయం, దుర్దశలో ఉన్న వారికి వెలిగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా, వారు మరణము నపేక్షింతులు, దాచబడిన ధనము కొరకై అన్నట్టు దాన్ని కనుగొనటకే వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకకై ఉన్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. ఆమె చెప్దాం. యోబు అంటున్నాడు ఈ మాటల ద్వారా యోబుల మనసులో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 20 నుంచి 23వ అధ్యాయంలో మనం చదివి ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఎందుకు ఈ ప్రశ్న మనం చూసినట్లయితే హల్లెలూయా, బాధలతో నిండి ఉన్న వ్యక్తికి, నిరీక్షణ లేని వ్యక్తికి బ్రతికుండి ఏం ప్రయోజనం, చనిపోతేనే రైట్ కదా, నాకు ఇన్ని బాధలు, నాకు అసలు ఏ నిరీక్షణ లేదు బ్రతుకు మీద, ఇంకా చచ్చిపోవడం రైట్ అన్నాడు యోబు. హల్లెలూయా. తనకు వచ్చిన బాధలను బట్టి యోబుకైతే తన జీవితం అనవసరంగా అసాధ్యంగా అయిపోయింది. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటటువంటి ఆత్మల చేత ప్రేరేపించబడేవాళ్ళు వారి జీవితం ఎలా ఉంటుందంటే యోబు ఇలా అనుకున్నట్టుగా నా జీవితం అనవసరం, నేను ఇంకా బ్రతకడం అనవసరం, నా జీవితం నాకు అసాధ్యంగా అయిపోయింది అనుకున్న వాళ్ళే ఆత్మహత్యకు ప్రేరేపించబడేది. యోబుకి తన జీవితం తనకు అనవసరంగా అనిపిస్తుంది, తనకు అసాధ్యం అనిపిస్తుంది తనకు వచ్చిన బాధను బట్టి తన ముందు. హల్లెలూయా. దేవుడు ఇంకా చెబుతున్నాడు హల్లెలూయా. ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ మాటల్లో యోబు ఎంతో నిరాశతో ఎంతో కృంగిపోయి మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. దేవుడి మీద నమ్మకం లేని విధంగా మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం చూడండి జీవితంలో వచ్చే కష్టాలు బాధలు అన్నిటికీ మనకు ముందు మాదిరి ఎవరున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నారు. మనకంటే ముందు ఆయన ఆ కల్వరి శిలువలో అనుభవించిన బాధలు మనం జ్ఞాపకం చేసుకుని వీటన్నిటిని అధిగమించగలుగుతాం. అధిగమించేలా ఆయన కృపిస్తాడు. ఇంకో వ్యక్తిని మనం ఎప్పుడు ధ్యానించే వ్యక్తి యోనా. ఈ యోనా కూడా మనం చూడొచ్చు ఎలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం.
అక్కడ యోనా గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే 4వ అధ్యాయం మొదలైంది. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని అలాగే నేను ఇక బ్రతుకుడి కంటే చచ్చుట మేలు యెహోవా నన్ను ఇక బ్రతుకుని ఇక చంపమని యెహోవాకు మనం వచ్చేసి దేవుని మీద కోపంతో చచ్చిపోవాలనుకుంటున్నాడు యోనా నీనివే పట్టణస్తుల్ని రక్షించినాడు. ఈరోజు చాలా మంది చూడండి నిజంగా దేవుడి మీద కోపంతో ప్రాణాలు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మంత్రవిద్య ఆత్మలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని ఆత్మహత్య ప్రేరేపించేటప్పుడు కొంతమంది ఇలా దేవుడి మీదే కోపం వచ్చేలా, దేవుడినే ప్రశ్నించేలా, దేవుడినే దూషించేలా చేసి ఆత్మకి వీళ్ళు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తారు. ఇలా దేవుడి మీదే కోపం తెచ్చుకున్నటువంటి వ్యక్తి యోనా. హల్లెలూయా. నిజంగా ఇలాంటి కోపాలు ఎన్నడూ మనకి దేవుడి మీద మనం కోప్పడితే, సృష్టికర్త మీద మనం కోప్పడితే అదే మనం ఆయన చేత సృష్టించబడినవాడు. మనం ఎలా కోప్పడతాం? అసలు ఆ హక్కు, ఆ అధికారం మనకి లేదు, అసలు ఆ యోగ్యత. ఆమె యోనా దేవుడి మీద కోప్పడి నేను బ్రతకడం అంటే చావడం మీద నేను చంపాను, నేను చచ్చిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నాను. చూడండి, మంచి జరిగినది. హల్లెలూయా. కొంతమంది ఎదుటి వ్యక్తుల మంచిని ఓర్వలేక దేవుడి మీద కోపపడి ఎదుటి వ్యక్తుల యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఈ మంత్రవిద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన వాళ్ళు అనమాట. ఎదుటి వాళ్ళు పైకి ఎదుగుతున్నప్పుడు చూడలేక వారి విషయమై నన్నెందుకు ఇలా ఉంచావు, వాళ్ళెందుకు అలా ఆశీర్వదిస్తారా అని చెప్పి ఆ దేవుని మీద కోప్పడి చంపే నేను చచ్చిపోతాను అని ఆత్మహత్య చేసుకుంటాను అడుగుతాను. ఇవన్నీ ఈ చీకటి శక్తుల ప్రభావాలే మంత్రవిద్య ఆత్మల ద్వారా. ఇవన్నీ రాత్రి మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం వెరగొట్టాలి. ఎలా వెరగొట్టాలి? ఇప్పుడు ఇంత ఆత్మల దాడిని, ఆత్మహత్యని ప్రేరేపించే ఈ ఆత్మల దాడిని మనం ఎలా వెరగొట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. యోహాను సువార్త. నిరీక్షణ లేని వారం కాదు, ఆత్మహత్యలు చేసుకోవాలని విరక్తి కలిగే పరిస్థితులు ఎక్కడో ఎవరిలోకి రాకూడదు. వచ్చిన నిరీక్షణ యేసుక్రీస్తు ఉన్నాడు మనకి అని ఒకటి గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే ఏమంటున్నాడు అంటే యేసు ప్రభువు, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమె దొంగ సాతాను ఈ మంత్రవిద్య ఆత్మల ద్వారా ఆత్మహత్య ప్రేరేపించే ఆత్మ ఎందుకు వస్తుందంటే అది దోచుకోవడానికి, దొంగతనం చేయడానికి, ఆ వ్యక్తి ప్రాణాన్ని హత్య చేయడానికి, నాశనం చేయడానికి, ఇంకా వేరే దేనికి రాడు సాతాను. ఈ మంత్రవిద్య ఆత్మలను నాశనం చేయడానికి, జీవితాలు నాశనం చేయడానికి, ప్రాణాలు తీసివేయడానికి, తీసేసుకునేలా చేయడానికి వస్తుంది. కానీ యేసు నేను నా గొర్రెలకి జీవము అది సమృద్ధిగా కలగడానికి వచ్చానంట. సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ జీవితాల్లో ఈ సాతాను వారి మంత్రవిద్య ఆత్మల ద్వారా ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్టు, దోచుకునేలాగా నాశనాన్ని నడిపిస్తున్నా బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. జీవము, యేసుక్రీస్తు యొక్క జీవము సమృద్ధిగా ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల చేస్తున్నా. ఆమె చెప్పు. అదే అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నట్టుకు నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో అపహరింపడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మహత్యలు ప్రేరేపించబడే వారికి దేవుడు చెబుతున్నాడు, నేను నీకు నిత్య జీవమునిచ్చుచున్నాను కాబట్టి నీవెన్నటికి నశింపవు అంటున్నాడు. కానీ మంత్రవిద్య ఆత్మల ద్వారా ఆత్మహత్యలు ప్రేరేపించే ఆత్మలు నిత్య నరకానికి నడిపించాలని వస్తున్నా బలవంతుడి క్రియలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, భార్యాభర్తల జీవితాలు విడిచిపెట్టి, బిడ్డల జీవితాలు విడిచిపెట్టి, సంఘాలను విడిచిపెట్టి, సేవకులను విడిచిపెట్టి, విశ్వాసాలు విడిచిపెట్టి, దేవుని ప్రజలు విడిచిపెట్టి అరణ్యాలు ఎడాలుగా పారద్రోలుతున్నాను ఇస్తున్నాము. హల్లెలూయా. మరలా అది తిరిగి రాకుండా యేసు రక్తం కంచె వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రాణాత్మ దేహాలు కుటుంబాలు బిడ్డలు సమస్తం హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనకి నిత్య జీవము నిచ్చియున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదని దేవుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆత్మహత్య ఎందుకు చేయకూడదని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17లో ఏమని రాయబడిందో చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. హల్లెలూయా. ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆలయం. ఈ రోజు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఈ మంత్రవిద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఆత్మహత్యలకి ఎవ్వరూ చోటు ఇవ్వకూడదు.
ఈ ఒక్క గుర్తు పెట్టుకోవాలి. ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకునేటువంటి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలని దేవుడి రాత్రి కాల సమయంలో ఎవరి జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో, ఎక్కడ కలుగుతున్నాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. దేవుడు ఆ దేవాలయాన్ని, తన దేవాలయాన్ని పాడు చేసేవారిని ఆయన పాడు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకో మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో, ఏ మాత్రం కూడా మనం నిరాశకు నిస్పృహకు గురవ్వకూడదు. దయచేసి సూసైడ్ అటెంప్ట్స్ ఆలోచనలు అంటే ఆత్మహత్యకు ప్రేరేపించబడే ఆలోచనలు ఎవరిలోకి రాకుండా గాక యేసు నామములో. హల్లెలూయా. దేవుడు నిరీక్షణతో చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏమని అంటున్నాడు అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15లో ఒక మాట, అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరుగువద్దు, నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదు. ఆత్మహత్యలు అనేవి కాలానికి ముందే ప్రాణాలు తీసే మంత్ర విద్య ఆత్మల క్రియల మూలంగా జరుగుతాయి. అందుకే దుర్మార్గం అధికంగా దుర్మార్గం పనులు చేయకము. ఎవరైతే కాలానికి ముందుగా చనిపోయేది, ఎవరైతే దుర్మార్గపు పనులు ఎక్కువగా చేస్తారో. హల్లెలూయా. అలాగే అధికంగా ఎక్కువగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు, అటువంటి వాళ్ళు వాళ్ళ కాలానికంటే ముందుగా చనిపోతారు. ఈరోజు ఇలాంటి వాళ్ళ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఏంటంటే అధికంగా దుర్మార్గ పనులు చేసి ఆ పాపాలను అసహించుకోకుండా ఆ బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు ఆత్మహత్యలకు ప్రేరేపించాలి. వాళ్ళు ఆత్మహత్యలు చేస్తారు. ఈ మంత్రికి ఆత్మల దాడులు ఎవరి మీద అయితే ఉంటాయో ఆత్మహత్యలు ప్రేరేపించుకునేలా వాళ్ళు ఎక్కువ దుర్మార్గ పనులు చేసేలా చేయబడతారు. అలాగే వాళ్ళు ఎక్కువగా బుద్ధిహీనంగా నడుచుకుంటారు. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మల ద్వారా ఎక్కువగా దుర్మార్గపు పనులు బుద్ధిహీనంగా తిరిగేలా చేస్తూ ఆత్మహత్యలకి నడిపించి ఆ బలవంతుడి కాలానికి ముందే ప్రాణాలు తీసేసేలాగా ఆత్మహత్యలు ప్రేరేపించే బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అలాగే దేవుడు ఇంకేమని చెబుతున్నాడంటే మరొక మాటను మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడుతున్న 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుదాం. అక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతాడు. 6వ అధ్యాయం 19-20 చదువుదాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మన దేహము దేవునిది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే హక్కు అధికారం ఎవరికి లేదు. సో ఈ విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ దేహాన్ని గుర్తుపెట్టి ఈ దేహాన్ని నాశనం చేసుకునే పని కొంతమంది చూడండి బ్లేడ్లతో కోసుకుని చచ్చిపోతారు ఆత్మహత్యలు. కొంతమంది కత్తులతో పడుచుకుంటారు. కొంతమంది రకరకాల ఇది సాతాని క్రియలు శరీరాలు గాయపరుచుకోవడం. మన దేహం దేవుడు వెలబెట్టి కొన్నాడు. ఆయన రక్తం క్రైతం చెల్లించాడు మన కోసం, ఆయన పరిశుద్ధ రక్తాన్ని. ఇది గుర్తుపెట్టుకుంటే మన దేహాన్ని మనం ఏ విధంగా కూడా పాడు చేసుకుంటాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా దేహాలని పాడు చేసుకుంటూ ఆత్మను నాశనంలో నడిపించుకుంటున్నాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఆత్మహత్యలు ప్రేరేపించే బలవంతుడికి ఎక్కడ కూడా ఏర్పడి చేయకుండా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కీర్తన 147 కీర్తనలో కీర్తన 147 కీర్తన 3లో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ రోజు గుండె చెదిరిపోయిన వాళ్ళు ఎంతో మంది ఇలాగే ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు చేసుకునేవాళ్ళు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన వాళ్ళు గుండె చెదిరిపోయేలా చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఇలా గుండె చెదిరిపోయేలా చేస్తున్న మంత్ర విద్య బలవంతుడి గిరి సూసైడ్ ఆడడానికి ప్రేరేపించే ఆ బలవంతుడి గిరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. కీర్తన 13 కీర్తన 2-4 వచనాలు చూస్తే ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనే ఎందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకున్నాను. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్ర నొందకుండాను అంటే ఆత్మహత్య చేసుకోకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకున్నప్పుడను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకు వెలిగిము. దావీదు ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. శత్రువులు అతని మీద జయోత్సవం పొందకుండా ఉండడానికి సహాయం కోసం చేస్తున్నాడు దేవుడి దగ్గర ప్రార్థన. ఈరోజు అపవాది ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ప్రాణాలు తీయాలని ఆత్మహత్య ప్రేరేపిస్తున్నటువంటి మనసును కృంగేలా చేస్తూ ఆ బలవంతుడికి ఇక్కడ దావీదులు ఎలాగైతే బలహీనపరిచాయో అలా ఎవరినైతే మనసులో కృంగదీసి ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నాయో శత్రువుల చేతులు ఓడిపోయేలా చేయాలని చూస్తున్నా బలవంతుడికి ప్రాణాలు తీయాలని చూస్తున్నా బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ఇంకొక మాటను మనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం ఏమనుంది? నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. ఎవరికి వాళ్ళు హత్య చేసుకోవడం, నరహత్య ఇతరులను చేయడమే కాదు వారికి వారి ప్రాణం తీసుకోవడం కూడా దేవుడు ఒప్పుకునే కార్యం కాదు.
ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి ఆలోచనలు ఎవరికున్న, ఈ రాత్రి ఇలాంటి ప్రభావాలు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఎవరి మీద ఏ విధంగా సాతాను ప్రయోగాలు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మహత్యకి ప్రేరేపించేలా చేస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతుంది. ఆమె రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నమైనను రాబోవునమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మరి మన ప్రభు అయిన క్రీస్తు యేసునందున దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్మొచ్చున. ఈ ఒక్క సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏ మరణం ఏ జీవనాన్ని ఏ పరిస్థితులు వేరు చేయలేవని గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ మంత్రి విద్య ఆత్మల దాడులు ఎవరిలో కూడా ఆత్మహత్య ప్రేరేపించబడని లేవు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగించిన నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏది వేరు చేయలేదని వాక్యాన్ని ఎత్తిపెట్టినప్పుడు ఎవరెవరి జీవితంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మహత్య ప్రేరేపించబడే తలంపులు వస్తున్నాయో ఈ రాత్రి పూర్తిగా నాశనం చేయబడతాయి కుటుంబాలు. ఆమె చెప్పడం రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13లో కూడా చూసినట్లయితే అక్కడ మనం చూడొచ్చు, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షించబడతారు. ఈ రాత్రి కాల సమయంలో యేసు నామములో ప్రార్థిస్తున్న రోమ 10:13 ప్రకారం ప్రభా ఎక్కడ కూడానైనా కుటుంబాల్లో భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, వివాహ జీవితాలు, చదువుల్లో, అయా వ్యాపారాల్లో, అయా ఆత్మీయ కుటుంబ కలహాలు ఏవి లేకుండా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నీ నామమును బట్టి ప్రతి ఒక్కరు యేసు నామములో రక్షించబడుదురు గాక, కాపాడబడుదురు గాక. ఈ ఆత్మహత్యలకు మంత్ర విద్య ఆత్మ ద్వారా ప్రేరేపించే ఈ బలవంతుడికి నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచివేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ సమాధానం యోహాను సువార్త 14:27 ప్రకారం కుటుంబాలకు సంఘాలకు విడుదల చేసిన తండ్రి నీకు వందనాలు. ఏ మరణం, ఏ జీవం, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితిగతులు ఉన్నవి రాబోనివి ఏవి కూడా క్రీస్తు ప్రేమను వేరు చేయలేవు. అవును రోమా 8:38-39 వచనం ప్రకారం అయ్యా నీ ప్రేమ నుండి ఏ వ్యక్తులు ఏ సునామంలోనైనా ఇలా ఆత్మహత్యలు ప్రేరేపించే ఆలోచన తలంపులు ఎవరిలో లేకుండా వేరు చేయలేవు. నీ ప్రేమ నుండి అవి వేరు చేయలేవేస్తున్నామంలో ప్రభా. ఈ రోజు ఎంత మంది ఇలాంటి సూసైడ్ ఆలోచనలతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తం మంత్ర విద్య ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి క్రియలని కూడా యేసునామములో నిస్సత్తు చేస్తామని క్రియ నిర్వీర్యం చేస్తున్నా నజరేయుడైన యేసు నామములో. పరిశుద్ధాత్మని బలమైన కార్యాలు, నీ జీవంతో కూడిన కార్యాలు అయా నీవు సమృద్ధిగా ఇచ్చే జీవమును నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహముల కరికాల మంది నడినెత్తి వరకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆలోచన తలంపులకు విడుదల చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. జీవం ఉట్టిపడును గాక తండ్రి ప్రాణాల కుటుంబాల్లోనైనా అపవాది ఏ విధంగా కూడా దోచుకోవడానికి కానీ ప్రాణం తీయడానికి కానీ వీలేదు. అలాంటి ఆలోచన ఏ కుటుంబ భారాల మూలంగా నిస్సహాయాలుగా ఉన్నామనో, ఒంటరివారుగా ఉన్నామనో, లేకపోతే మనో వేదనతోనో, గుండె చెదిరిన వారుగానో, రకరకాల జీవితంలో ఓడిపోతున్నామనో, లేకపోతే పరీక్షలు రాయలేక, జీవితంలో గెలవలేక, చదువుల్లో గెలవలేక, వ్యాపారాల్లో గెలవలేక, అలాగే ఆత్మీయ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, వివాహ జీవితాల్లో, పిల్లల జీవితాల్లో గర్భఫలం లేక ఎంతో మంది నిరాశ నిస్పృహల్లో ఈ రాత్రి కాల సమయంలో రోగాల చేత ఈ రోగంతో బతకడం కానీ చనిపోవడం రైట్ అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లో ఉన్న బంధకాలని కూడా ఈ రాత్రి కాల సమయం మంత్రి విద్య ఆత్మ దాడి చేసిన ఆత్మహత్య ప్రేరేపించే బలవంతుడిని బంధిస్తూ రక్తం చేత విరిచివేస్తున్నందరినీ నీకు స్తోత్రాలే. ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏసునామములో ఈ ఆత్మహత్య ఆలోచన ఎక్కడెక్కడ ఎవరెవరిని చంద్రగుతుంది ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా వాడిని బలిపీట నిరిమి ఒకటి పల్లగించి బ్రగొట్టి నాశనం చేస్తున్నందరినీ నీకు స్తోత్రా. అయా క్రీస్తు యొక్క జీవమును, సమృద్ధి అయిన జీవమును యేసు క్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. యోహాను సువార్త 10:10 నువ్వు గొర్రెలకు సమృద్ధిగా జీవాన్ని ఇచ్చేయడానికి మాకు పంపబడ్డావు ప్రభావ, మాకు ఇవ్వబడ్డావు ప్రభావ, మనం ఉన్నావు తండ్రి. ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డలో కూడా సమృద్ధిగా ఇచ్చి నీ జీవమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుటుంబాలకి, వారి భర్తల జీవితాలకి, పిల్లల జీవితాలకి, వారి ఆలోచన తలంపులు, ఉద్దేశాలకి, నిరాశ నిస్పృహతో కొట్టివేయబడాగున, నిరీక్షణ కలిగి నీలో నడిపించబడలాగున యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలయ. పరిశుద్ధాత్మన ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఈ సూసైడ్ స్పిరిట్స్ ఎక్కడ ఏలుబడి చేయకుండా మాకు నాయన ప్రతి ఒక్కరి చుట్టూ ప్రతి ప్రాణాత్మ ఆలోచన తలంపులు, ఉద్దేశాలు, కుటుంబాలు, బిడ్డలు, సంఘాలు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రె పిల్ల రక్తం చేత, కలవరి సిల్వర్ రక్తం చేత కంచి వేసిన అగ్నికంచిన ప్రకారంగా వేసిన దేవతతో సమూహాన్ని విడుదల చేస్తూ అయా ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన సమృద్ధి అయిన జీవమును నజరేయుడైన యేసు నామములో విడుదల చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని నీ రక్తకోటలో భద్రపరుస్తున్నాను, మీ చేతులకు అప్పగించుకుని యేసు నామములో ప్రార్థిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి నాకు దేవుని నామమును మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది, మీ ప్రార్థన అవసరతల ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.